ఈ వీడియో వచ్చి కళ్యాణ్ గురించి, తనూజ గురించి అండ్ ఇమ్మాన్యుయల్ గురించి ఎవరు టాప్ 5 లో ఉన్నారు? ఎవరు ఫిఫ్త్ ప్లేస్ లోంచి బయటికెళ్లారు? అండ్ ఎవరు ఫోర్త్ ప్లేస్ లోంచి బయటికెళ్లారు? హౌస్ లో ప్రెజెంట్ ఆ ముగ్గురు ఎవరున్నారో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం మామ. వీడియో చివరి వరకు చూడండి. చాలా సీరియస్ గా ఉండబోతుంది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఏదైతే మీరు ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి అండ్ ఇమ్మాన్యుయల్ గురించి ఒక కామెంట్ అయితే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను అసలు కప్పు తీసుకుంటే అర్హత కళ్యాణ్ కన్నా, తనూజ కన్నా ఇమ్మాన్యుయల్ కుంది. మీరు ఫస్ట్ 4 ఎపిసోడ్స్ హాట్ స్టార్ ఓపెన్ చేసి ఒక 4 ఎపిసోడ్లు ఇమ్మాన్యుయల్ లేకుండా చూడండి. చిరాకు దొబ్బి పక్కన ఫోన్ వేయకపోతే చూడండి. ఒకరి చేత పని చేపించుకొని ఇంకొకరికి శాలరీ ఇస్తున్నట్టుంది. ఎలా ఉందంటే ఇది ఒక చేత మనం ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇమాన్యుయల్ వల్ల అయ్యాం. టాస్కులు మంచిగా ఆడాడు. ఒక ఆల్ రౌండర్ షో అయితే ఇమాన్యుయల్ చేయడం జరిగింది. కానీ మనం కళ్యాణ్‌కి, తనూజకి ఓట్లేసి మంచిగా ఎంటర్టైన్మెంట్ పొంది మంచిగా టాస్కుల్లో కానీ అన్నిట్లలో ఇమాన్యుయల్ దగ్గర నుంచి మంచి స్టఫ్ తీసుకొని లాస్ట్‌కొచ్చేసరికి వీళ్ళు ఏదైతే వీళ్ళ బాండింగ్ నచ్చిందని, వీళ్ళ టాస్కులు నచ్చిందని ఏం ఆడకపోయినా, ఏమి చేయకపోయినా గుడ్డిగా నమ్మేసి కళ్యాణ్‌కి, తనూజకి ఎంతవరకు ఓటేసి వాళ్ళకి కప్పు విన్నర్ అయ్యేదానికి ఛాన్స్ ఇవ్వడం ఎంతవరకు న్యాయమని మీకు అనిపిస్తుంది? ఇంత నేను ఎందుకు వాగుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నావురా అంటే ఇమ్మాన్యుయల్ మనకొచ్చిన అప్డేట్ ప్రకారం టాప్ 3 లో కూడా లేడంట. ఫిఫ్త్ ప్లేస్ లోంచి సంజన గారిని తీసేయడం జరిగింది. అండ్ ఫోర్త్ ప్లేస్ లో నుంచి ఊహించని విధంగా ఇమ్మాన్యుయల్ ని తీసేయడం జరిగింది. అంటే ఫైనల్ వీక్ లో మనోడు ఆఖరికి టికెట్ టు ఫినాలే ఆ ఫస్ట్ వీక్ అప్పుడు కూడా బీభత్సంగా ఆడి లాస్ట్ ఏదైతే తనుజాతో ఓడిపోతాడు కదా, అది కూడా ఎందుకు ఓడిపోతాడంటే తనకి ఇచ్చిన గేమ్ ఆ స్టిక్ ఏదో ఉందో అది సరిగ్గా బ్యాలెన్స్ అవ్వక ఆ స్టిక్ ప్రాబ్లం వల్ల ఓడిపోతాడు. లేకపోతే టికెట్ టు ఫినాలే 2 ఖచ్చితంగా టికెట్ ఇమ్మాన్యుయలే కొట్టేవాడు. దానికి చాలా బాధపడ్డాడు. అలాంటి మనిషి ఏదో లాస్ట్ లో ఒక 1 వీక్ యాక్టివ్ గా లేడు. డీమోన్ పవన్ దేమో ఫస్ట్ వరకు నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. రీతుది డీమోన్ పవన్ ది చాలా వీళ్ళిద్దరి బాండింగ్ నచ్చట్లేదు. ఏంట్రా వీళ్ళ గోల, వీళ్ళ తలకాయ నొప్పి, ఎంతసేపటికి ఆ గొడవలు, తొక్క తోటకూర తప్పితే ఏమీ లేదని చాలా మంది ట్రోల్ చేశారు, ఎన్నెన్నో చేశారు. కానీ లాస్ట్ కి ఈ వీక్ వచ్చేసరికి ఏదో రీతు వెళ్ళిపోయిందని డీమోన్ పవన్ కొంచెం కామెడీ చేయగానే, కొంచెం ఏదో అల్లరల్లరిగా ఉండగానే అందరూ ఇమాన్యుయల్ ఆ హార్డ్ వర్క్ అంతా మర్చిపోయి ఓన్లీ డీమోన్ పవన్ గుర్తు పెట్టుకొని ఇంతవరకు అందరూ ఆ ఫ్యాన్స్ మారి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మారి డీమోన్ పవన్ కి ఈ 1 వీక్ ఆట, ఈ 4 రోజుల ఆట చూసి ఓటేయడం అనేది ఎంతవరకు న్యాయం? ఏమన్నా న్యాయమా? అసలు జనాలు ఎలా ఆలోచిస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది మామ. నిజంగానే బాధగా ఉంది. ఎందుకంటే మనం రివ్యూస్ చెప్పే వాళ్ళం. మేము ప్రతి ఒక్కటి లైవ్ చూస్తాము అండ్ ప్రతిరోజు ఎపిసోడ్స్ కూడా చూస్తూ ఉంటాం. అలాంటిది ప్రతి ఎపిసోడ్ లో మనం ఎన్నో సార్లు నవ్వుకున్నాం ఇమాన్యుయల్ వల్ల. ఎన్నో సార్లు అండ్ ఫస్ట్ నుంచి మనం డీమోన్ పవన్ అసలు ఎలిమినేట్ అవుతాడేమో అంటే డీమోన్ పవన్ ఇప్పుడు నేనేదో ఎందుకు ఓట్లేసారో అవన్నీ చెప్పట్లేదు. ఇన్ని రోజుల నుంచి అంటే ఫోర్త్ ప్లేస్ కి ఇమ్మాన్యుయల్ కి, డీమోన్ పవన్ కి కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్? మీరు ఇది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇన్ని రోజులు ఎపిసోడ్లు చూసి, ఇన్ని రోజులు లైవ్ చూసిన వాళ్ళు, ఇన్ని రోజులు సోషల్ మీడియాలో రీల్స్ అవన్నీ చూసిన వాళ్ళు మీరే చెప్పండి. డీమోన్ పవన్ కి అండ్ ఇమ్మాన్యుయల్ కి కంపారిజన్ చేస్తే ఎవరు బెస్ట్? దీని కారణంగా నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే డీమోన్ పవన్ ని సేవ్ చేసి ఇమ్మాన్యుయల్ బయటికి పంపించడం అనేది నాకు దీని కారణంగా నచ్చలేదు. మనం డీమోన్ పవన్ తో పోల్చుకుంటే ఇమ్మాన్యుయల్ చాలా స్టఫ్ ఇచ్చాడు. మంచిగా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏంటి, జనాలకి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి, మంచిగా కామెడీ చేసుకుంటూ రావడం, ఎవరన్నా ఏడుస్తుంటే వెళ్ళి మంచిగా మాట్లాడి ఓదార్చడం. సంజన గారు అసలు హౌస్ లో ఇన్ని రోజులు ఉండేవాళ్ళు కాదు. కేవలం ఇమ్మాన్యుయల్ వల్లే ఉన్నారు. తను వచ్చిన ఫస్ట్ వీక్ అప్పుడే ఏడవడం ఫుల్ గా, ఏదైతే వాళ్ళ 3 months బేబీని వదిలేసి వచ్చాక ప్రతిరోజు ఆ బెడ్ పక్కనే ఉంటారు సంజన గారు. ప్రతిరోజు ఏడవడం జరిగింది. అప్పుడు ఇమ్మాన్యుయల్ ఆ మదర్ అనే బాండింగ్ పెట్టుకొని నిద్రపోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ప్రతిరోజు తనకి మంచి మంచి స్టోరీలు చెప్పడం, నవ్వించుకుంటూ రావడం. కాబట్టి సంజన గారు ఇన్ని రోజులుండి మీరు ఇంత అభిమానించి ఎవరైతే అభిమానిస్తున్నారో టాప్ 5 వరకు సంజన గారిని తీసుకొచ్చారో కేవలం ఇమ్మాన్యుయల్ వల్లే తీసుకొచ్చారు. ఇమ్మాన్యుయల్ వల్లే సంజన గారు కూడా ఇన్ని రోజులు ఉన్నారు. సంజన గారు కూడా ఇదే చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆ పోయిన సాటర్డే ఎపిసోడ్ అప్పుడు ఇమ్మాన్యుయల్ వల్లే నేను హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. అలాంటి మనిషిని కనీసం అట్లీస్ట్ మనం సరే కప్పు ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ టాప్ 3లో అయినా ఉంచాలి కదా మామ. ఏంటి మామ ఈ ఓటింగ్? నాకైతే అసలు నచ్చలేదు. అంటే లాస్ట్ ఒక 1 వీక్ చూసి అప్పటికప్పుడే జనాలందరూ మారిపోయి ఏదో ఒక 1 వీక్ లో మంచిగా కామెడీ జనరేట్ చేసిన కారణంగా తనకి ఓట్లు షిఫ్ట్ చేయడం అనేది ఇది ఎవరికి నాకైతే అసలు నచ్చట్లేదు.
మీరు మరి ఎలా ఓట్లేసారో ఏంటో కానీ ఇది చూడగానే ఇది నాకు ఈ అప్డేట్ తెలియగానే ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది. అందుకే చేస్తున్నాను. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియోకైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇమ్మాన్యుయల్‌కి జరిగిన అన్యాయం గురించి ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అసలు జనాలు అసలు ఎలా ఆలోచిస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావట్లేదు. ఇలాగే చేస్తుంటే మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం కూడా. బిగ్ బాస్ షో అంటే జెన్యూన్‌గా ఉండడం, జెన్యూన్‌గా ఆడడం, టాస్కులు మంచిగా ఆడటం, చాలా మంది మళ్ళీ కన్నింగ్ అంట. ఎక్కడ కన్నింగ్ మామ అంటే ఇప్పుడు ఏ ఆట అయినా చూసుకోండి మీరు. బయట మనం ఆడే క్రికెట్‌లు, చిన్న చిన్న కబడ్డీలు, తొక్కుడు బిళ్ళ ఆటైనా సరే చిన్న చిన్న మన మైండ్‌తో ఆలోచిస్తాం. గెలవాలంటే ఏదో ఒకటి ఆలోచించాలి. ఏదో కళ్యాణ్‌తో పోటీ పడుతున్నాడు, తనూజతో పోటీ పడుతున్నాడు, ఏదో కొంచెం గ గేమ్ గెలవడానికి ఆలోచిస్తున్నాడని మీరు దాన్ని కన్నింగ్ అంటే ఎలా అవుద్ది? అది కన్నింగ్ కాదు. గేమ్ ప్లాన్ అంతే. అది గేమ్‌గా ఆలోచించాడు. అందుకే ఇన్ని టాస్కులు గెలవడం జరిగింది. దాన్ని కన్నింగ్ అనుకోని ఏదో విధంగా ఈ పీఆర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగన్నా ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్‌కి వస్తాడేమో, ఆ కప్పు కొడతాడేమో, అలా రాకుండా చేయాలిరా అని చెప్పేసి ఆ నెగటివిటీ భయంకరంగా స్ప్రెడ్ చేసి ఇన్‌స్టాగ్రాముల్లో యాడ చూసినా నెగటివిటీ స్ప్రెడ్ చేసి ఆ ఓటింగ్ తగ్గిస్తే మనమై ఓట్లని చూసి నేను ఎప్పుడో చెప్పా. మామ ఫస్ట్ నుంచి ఎవరైతే జెన్యూన్‌గా ఆడారో, ఎవరైతే మనం చూసుకుంటూ వచ్చాం. ఎవడో చెప్పింది ఇనాల్సిన అవసరం లేదు. ఏదో ఇన్‌స్టాలో ఒక రీల్ వచ్చింది అది చూసేసి ఓటింగ్ తగ్గించిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఎపిసోడ్‌లు చూస్తున్నాం, లైవ్‌లు చూస్తున్నాం కాబట్టి ఎవరు జెన్యూన్‌గా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ గేమ్స్ ఆడుతున్నారు, ఎవరు బాండింగ్స్ పెట్టుకున్నారు ప్రతి ఒక్కటి మనకి తెలుసు కాబట్టి ఏ వీడియో చూసి మనం మోటివేట్ అయ్యేదేంది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు. మీరు కరెక్ట్‌గా గాని ఆలోచించి ఆ ఎపిసోడ్‌ల విధంగా ఆలోచించి గాని యేసుంటే ఇమ్మోనియల్ విన్ అయ్యేవాడేమో అనిపించింది. పాపం వాళ్ళ మదరు అండ్ వాళ్ళ బ్రదరు వీళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ నాన్న ఏదైతే ఆ టాప్ 5లో లేడని చెప్పేసి ఎవరికన్నా బాధగా ఉంటుంది. ఇంత ఆడి ఇంత చేసిన తర్వాత చాలా బాధగా ఉంది. కానీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా బిగ్ బాస్ 11 అయినా 11 కాకపోయినా 12, 13లో ఖచ్చితంగా ఇమ్మోనియల్‌ని తీసుకొస్తారు. ఇప్పటికే ఇమ్మోనియల్‌కి ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ షో అంటే ఏంటో క్లియర్ కట్‌గా తెలిసింది. ఆ షోలో అయినా ఖచ్చితంగా కప్పు కొట్టబోయేది ఇమ్మాన్యుయలే అని చెప్తున్నాను. ఎందుకంటే మనోడు కాడ ఆ స్టఫ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ స్టఫ్ ఇంకా పెంచుకొనొస్తాడు. ఖచ్చితంగా ఇచ్చి పడేస్తాడనే మనం ఇంక నమ్మొచ్చు. ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఫీల్ అవుతు మామ. కప్పు కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. మామూలు కాదు. గట్టిగా కొట్టి చూపిస్తాడు. వెయిట్ చేద్దాం. ఇదైతే సీజన్ 9లో జరిగింది మాత్రం. అట్‌లీస్ట్ టాప్ 3 అన్నా సరేలే ఇంక అందరూ కళ్యాణ్‌కి, తనూజకి ఓటేస్తున్నారు. అట్‌లీస్ట్ టాప్ 3లో అయినా ఉంటాడేమో అనుకున్నాం. ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఏం చెప్తాం మామ ఇంకేం చెప్తాం దీనికంటే ఏమి చెప్పలేము. ఓట్లేసిన వాళ్ళకే తెలుసు. ఎవరెవరికి ఏమేమి చూసి ఓట్లేసారో ఏంటో అని. ఇంతకు మించి మాట్లాడేదేం లేదు. ఫ్యాన్స్‌కి ఇందాక చెప్పాను గదా! అదొక్కటే చెప్తున్నాను. ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇమ్మాన్యుయల్ అయితే మొత్తానికి టాప్ 4లో రేస్‌లోంచి బయటికి వెళ్ళడం జరిగింది. మీరు టాప్ 3 ప్లేస్‌లో ఇంగా కళ్యాణ్, తనూజ అండ్ డీమోన్ పవన్ వీళ్ళు ముగ్గురిని చూస్తారు. వీళ్ళ ముగ్గురిలో సూట్‌కేస్ ఎవరన్నా తీసుకొని పోతారా? టెంప్ట్ అవుతారా? అంటే 50% డీమోన్ పవన్ తీసుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకున్నాయిరా అంటే డీమోన్ పవన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మా నాన్న ఇలా కొన్ని మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. కొన్ని అప్పులున్నాయి. అవి సాల్వ్ చేసుకోవాలని. ఏమన్నా కొంచెం తెలివిగా ఆలోచిస్తే తీసుకొని పోవచ్చు. తప్పేం లేదు మామ. డబ్బులు తీసుకోవడంలో తప్పేం లేదు. ఎవరేం చేసినా ఆ డబ్బు కోసమే కాబట్టి ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాసోళ్ళు కూడా ఆ డబ్బు కోసమే చూసుకుంటారు కాబట్టి దాంట్లో తప్పేం లేదు. అండ్ కళ్యాణ్, తనూజ అయితే ఖచ్చితంగా ఆ డబ్బయితే ముట్టుకోరు. అండ్ డీమోన్ పవన్ కూడా ముట్టుకోకుండా ఉంటే ఆ ప్రైజ్ అనేది విన్నర్‌కి అయితే రావడం జరుగుతుంది. ఆ 50 లాక్స్ ఏదైతే ఉందో ఆ విన్నర్ అయితే తీసుకుంటారు. మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? కళ్యాణ్‌కి సపోర్ట్ చేశారా? తనూజకి సపోర్ట్ చేశారా? దయచేసి కామెంట్ అయితే చేయండి. రేపు కప్పు ఎవరు తీసుకుంటే బాగుంటుంది? ఆ నాగార్జున సార్ ఎవరి చేయి లేపితే బాగుంటుంది? ఆ కప్పుకి అర్హత క్యాండిడేట్ ఎవరో దాని గురించి కూడా ఒక కామెంట్, లైక్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్ మామ. జై హింద్.